హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ మినప రొట్టెలు. ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. యయావారం చేసుకుని బ్రతికేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఆయన భార్యకి మినప రొట్టె తినాలని మోజు పుట్టింది. ఈ కోరిక తీరే ఉపాయం లేదు. అందుచేత బ్రాహ్మణుడు భగవంతుడిని గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ప్రభు, నాకు మినపరొట్టె తినాలని చాలా భ్రమగా ఉంది. కావలసినన్ని మినపరొట్టెలు దొరికే వరం ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు. ఒక మినపగింజ సంపాదిస్తావా? నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైనాడు. దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మణుడు దుకాణానికి వెళ్ళి ఒక మినపగింజ ముష్టి ఎత్తాడు. ఆ గింజ పట్టుకుని ఇంటికి సాగాడు బ్రాహ్మణుడు. ఒక అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక మినపగింజ 2 అయ్యాయి. మరో అడుక్కి 4 అయ్యాయి. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములున్నాయి. ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మణుడు భుజం మీద మినుముల బస్తా కిందకి దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది. అది దించితే మరొకటి. ఎన్ని దించినా బ్రాహ్మణుడి భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది. బరువు తాళలేక బ్రాహ్మణుడు గోడకి చెరిగిలబడిపోయాడు. ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మణుడు దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగ్గొట్లో వేసి విసరసాగింది. మినుములన్నీ పప్పయ్యాక చూస్తే మళ్ళీ తిరగ్గొట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసిరినా తిరగ్గొట్లో మొదటి పోసినన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఇదేం కర్మని తిరగలి వదిలేసి బ్రాహ్మణుడి భార్య విసిరిన పప్పు పట్టుకెళ్ళి రోట్లో రుబ్బసాగింది. రుబ్బు తీసి చూస్తే రోట్లో ఇంకో రుబ్బు ఉన్నది. అది తీస్తే మరొక రుబ్బు ఉన్నది. ఆవిడికి విసిగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్ళి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది. అది కూడా తీస్తే మరొక రొట్టె. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరొకటి ఉండనే ఉంది. పెనం మీద రొట్టె అలాగే ఉంది. రోట్లో రుబ్బు అలాగే ఉంది. తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి. బ్రాహ్మణుడి భుజం మీద మినుముల బస్తా అలాగే ఉంది. ఇంతలో పొరిగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది. వంటింట్లో పొయ్యి మీద పెనంలో రొట్టె చూసింది. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుని నమిలి మింగింది. మళ్ళీ నోట్లో ముక్క అలాగే ఉంది. మళ్ళీ నమిలి మింగింది. ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది. నమిలి నమిలి నోరు నొచ్చింది. మింగి మింగి పొట్ట ఉబ్బిందే గాని నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నమలకుండా మింగకుండా ఊసేసిన ముక్క నోట్లో అలాగే ఉంది. ఆయాసంతో గోడకి చెరిగిలబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మ చుట్టుకుందిరా బాబు, నీ మినప రొట్టె నిప్పచారంగాను అని బ్రాహ్మణుణ్ణి తిట్టింది. రోలు పోయి మద్దలతో మొరపెట్టుకున్నట్లుంది. భుజం మీద చచ్చేటంత బరువు పెట్టుకుని దించలేక నేనేడుస్తున్నాను. చాలురా భగవంతుడా మినపరొట్టెల కోరిక అని బ్రాహ్మణుడు ఏడ్చాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బ్రాహ్మణుడి భుజం మీద మినుముల బస్తా లేదు. తిరగట్లో మినుములు లేవు. రోట్లో రుబ్బు లేదు. పెనం మీద రొట్టె లేదు. ముసలమ్మ నోట్లో ముక్క లేదు. బ్రాహ్మణుడు తెచ్చిన మినప గింజ మాత్రం మిగిలింది. అగ్గి లేదు, బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన హరిత టాక్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.